ब्रह्म जगज्योतिरूपाय नमः ओम गोविंदाय नमः ओम विष्णु ओम प्रद्युम्नाय नमः ओम ओम पुरुषोत्तमाय नमः ओम उपेन्द्राय नमः ओम हरे नमः ओम श्री कृष्णाय नमः ओम श्री कृष्ण परब्रह्मणे नमः ओम पृथिव्याः मेरो पृष्ठदशः ओम वः ओम जनः ओम मः ओम जनः ओम तपः ओम सत्यम ओम तत्सवितुर्वरेण्यं देवस्य धीमहि धियो यः न प्रचोदयात् भरतवर्षे भरतखण्डे मेरोर् दक्षिणदिग्भागे श्रीरङ्गस्य उत्तरप्रदेशे वासरावासरस्तु सौम्यवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोग शुभकर्ण दक्षिणार्थं मौतुर्यस्य लक्ष्मी अलर्मेल मंगा समेत श्री लक्ष्मी नवता परिपूर्ण कृपा कटाक्ष सिद्ध्यर्थं श्रीमान श्रीविकः गोत्रोद्भवस्य भगवद् रामानुज गोत्रोद्भवस्य साई वेंकट नामधेयस्य धर्मपत्रश गणाधिपति आराधेन अद्रविणाशिनः कुशोत्सागर सर्वे सप्तद्वीपां सुन्दरा ऋग्वेदो यजुर्वेदो सामवेदो नर्वणः गङ्गैश्च सहिता सर्वे कलशां कुसुमार्चिताः कलशगन्धपुष्पा अक्षतान् निक्षिप्य ओम कलशे शुदावते पवित्रै परिशुद्धते उक्तैर्यज्ञेषु वर्धते ओम भवादिकं सर्वं विश्वैव गोदावरी सरस्वती नर्मदा सिन्धु कावेरी जले श्रीमः गणाधिपति आराधनं करिष्ये ओम ध्यानम् ओम गणनान्त्वा गणपतिं नमामहे कविं कवीनामुपश्रवस्ति वेङ्कटाद्रिसमं स्थानं ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति समस्तपरिवारान् विश्वाकारं गुरुवारोहन्तु पुष्पणे यदाश्च पुण्डरीकाणि समुद्रं नराय नमः ओम शौरे नमः ओम चक्र श्रीवत्सवक्षसे श्रीमंगराय सर्वेषां श्रीरंगेशाय मंगलम श्रीकांताय कल्याणस्तुश्रीनिकेतास्तुरे वासनात्मास्तुरसे श्रीहस्तगादाय मंगलम सौच्चष्टमालिका बंधकंदपत्रजिष्टवे स्तुजिततनोजाय गोदाय नित्यमंगलम शरणगिर्यां महापूर्ण्यां ताम्रपणोत्तरे तटे श्रीचन्द्रनीमूर्धाम्ने षड्गोपाय मंगलम वसंगृहे आदित्यस्य कामर्प्रिये ఇప్పుడు దేవుళ్ళందరూ స్టేజ్ అందరూ కొద్దిగా సైడ్ రండి ప్లీజ్. వచ్చిన రోజు నాకెవ్వరూ లేరు, నాకు అసలు సినిమా దాంట్లో ఒక పరిచయం అనే వ్యక్తే లేడు. అలాంటి ఏమీ తెలియని పెద్ద సముద్రం అనుకున్న ఈ సముద్రంలో నేను అడుగుపెట్టిన రోజు నేను అనుకోలేదు ఇన్ని చిత్రాలు తీస్తామని, ఇన్ని దర్శకత్వం వహిస్తామని, ఇంతమందికి అవకాశాలు ఇస్తామని, ఈ స్థాయికి వెళ్తామని ఆనాడు ఒక్క క్షణం కూడా నేను అనుకోలేదు. అయితే ఆ ప్రయాణంలో సక్సెస్ చాలా నిష్ఠగా పనిచేశాం కాబట్టి, అంటే ఏ పని మీద అయితే వచ్చామో, ఏ లక్ష్యం కోసమైతే వచ్చామో ఆ లక్ష్య సాధన కోసమే అదే లక్ష్యంగా ప్రయాణం చేయడంతో నాకు సక్సెస్ చాలా సులువుగా వచ్చేసింది. ఆ సులువైన లక్ష్యంలో నేను ఎన్నో చిత్రాలు నిర్మించాను. మా బ్యానర్లో ఎంతోమందిని పరిచయం చేయడం జరిగింది. మా బ్యానర్లో నీతోను నేనున్నాలో ఒక హీరోయిన్ పరిచయం చేస్తే అమ్మాయి నా మూవీ అయిపోగానే ఇమ్మీడియట్లీ ఓం శాంతి ఓం షారుఖ్ ఖాన్ మూవీలో హీరోయిన్ అయింది. అంటే మా బ్యానర్ మొదటి నుంచి కూడా మా బ్యానర్లో వచ్చిన ప్రతి సినిమాలో చేసిన అందరు నటులు కూడా అత్యున్నత స్థానానికి ఎదిగారు. ప్రతి బ్యానర్ అంటే ప్రతి మూవీలో ఎవరు కూడా మామూలుగా లేరు. అలాగా డెవలప్ అవుతున్న సమయంలో సినీ పరిశ్రమ ఈరోజున్న సంకటమైన పరిస్థితులు, ఈరోజు ఒక చిన్న సినిమా థియేటర్లో వెళ్ళాలంటే కష్టం, థియేటర్లో పుల్లింగ్ చేయాలంటే కష్టం. ఎందుకంటే ఆనాడు ఉన్న పరిస్థితులు వేరు, ఈనాడు ఉన్న పరిస్థితులు వేరు. ఆ రోజు నెగిటివ్ ఉండే, ఈరోజు డిజిటల్ వచ్చింది, టెక్నాలజీ మారింది, ఈరోజు మీడియా ప్రపంచం పెరిగింది, వందల టీవీలు వస్తున్నాయి,
ఎంటర్టైన్మెంట్ పెరిగిపోయింది. ఆ రోజు ఎంటర్టైన్మెంట్ లేదు కాబట్టి 1000 మంది కూర్చునే థియేటరు, ఒక చిన్న సినిమా గుండమ్మ కథ వచ్చిన సినిమా హాల్ థియేటర్ నిండేది. కానీ ఈరోజు ఆ పరిస్థితులు లేవు. థియేటర్స్ నిండే పరిస్థితి లేదు. ఒక స్టార్ ఇమేజ్ ఉన్న హీరో థియేటర్స్లో రిలీజ్ అయినాక కూడా సబ్జెక్ట్లో దమ్ము లేదంటే స్టార్ ఇమేజ్ ఉన్న హీరో సినిమా కూడా ఫస్ట్ షోకి జనం లేని పరిస్థితి ఉంది ఈరోజు. అంటే మనం మారాలి. ఎలా? ప్రజల నాడిని పట్టుకోవాలి, ప్రేక్షకుల నాడి పట్టుకోవాలి, అప్డేట్ కావాలి. ఒకనాడు మొబైల్ ఫోన్ లేదు, ఇలా మొబైల్ ఫోన్స్ వచ్చాయి. ఒకనాడు ఇంటర్నెట్ లేదు, ఈరోజు ఇంటర్నెట్ వచ్చింది, టెక్నాలజీ డెవలప్ అయింది. అంటే మనం ఇంకా మూసలోనే కాకుండా ఇంకా కొత్తగా ఆలోచించాలి. ఈ మధ్యనే అనుకోకుండా ఒకరోజు మీటింగ్లో రామోజీరావు గారితో జరిగిన మీటింగ్లో ఆయన చెప్పిన ఆ లెజెండ్ చెప్పిన విషయాలు నన్ను చాలా ఇన్స్పైర్ చేశాయి. ఏముంది, ఈరోజు సినిమాలు అన్నీ 4 సీన్లు అతికేసి తీస్తున్నారని చెప్పారు. ఆ రోజు ఆయన పెద్ద ఆయన చెప్తుంటే నాకు ఒక్కసారి చలించిపోయాను. అయితే ఆయన కూడా మాటలు చెప్పారు, నేను చిన్న చిత్రాలే తీశాను, నేను పెద్ద సినిమాలు తీయలేక కాదు, ఎందుకు చిన్న చిత్రాలు తీసాయనే విషయాన్ని ఆ రోజు చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అలాంటి లెజెండ్తో మీటింగ్ ఏర్పాటు చేసిన మా మోహన్ గౌడ్ గారు కానీ, సినీ పరిశ్రమ పెద్దలందరూ కూడా, వాళ్ళకి బాబ్జీ గారు కానీ అందరికీ ధన్యవాదాలు. అంటే ఆయనతో అంతసేపు మేము గంటల తరబడి మేము ఆయనతో మీటింగ్లో కూర్చున్నప్పుడు సినిమాకి సంబంధించిన ఎన్నో విషయాలు చెప్పినప్పుడు నాలో అంటే అక్కడ కూర్చున్న 100 మందిలో ఏ విధంగా ఇన్స్పైర్ ఎవరు ఏ విధంగా అయ్యారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం చాలా పెద్ద ఎత్తున ఇన్స్పైర్ అయ్యాను. ఆ ఇన్స్పైర్లో భాగంగా నాకు అనిపించింది, ఒక కథ ఉంది, ఆ కథని నేను పోల్చుకున్నాను. పావురాలని ఒక వేటగాడు వల వేసి పట్టుకున్నాడు. ఓ 10-15 పావురాలు అందులో వలలో ఉన్నాయి. అందులోని పావురాలు అనుకుంటున్నాయి, వేటగాడి చేతిలో పడిపోయాం కాబట్టి ఎట్టి పరిస్థితిలో చనిపోవాల్సిందే, తప్పదు. అయితే ఇప్పుడు ఏం చేయాలి అని అందులోని కొన్ని తెలివి కల్ల పావురం అన్నది, మనం అందరం ఒక్కసారి ఎగురుదాం అని చెప్పి ఆ పావురాలు ఎగరడంతో ఒక్కసారి వల వెళ్ళిపోవడం, ఆ వేటగాడు ఆశ్చర్యానికి లోను కావడం. అంటే సినీ మాఫియాని మనం తట్టుకోవాలంటే ఒక ఐకమత్యం అవసరం. ఐకమత్యం, అందరం రండి మనం 10 మంది కలిసి సినిమాలు తీద్దాం, ఐకమత్యంగా పోదామంటే అది అయ్యేది కాదు. కాబట్టి ఎవరో ఒకరు నాంది పలకాలి, అది నేనే పలకాలి అనే ఉద్దేశంలో ఒకేసారి పావురాల్లాగా ఎగిరి ఆ వలని ఎలా లేపుతాయో అలాంటి ఒక శక్తివంతమైన మీడియాని సృష్టించడం కోసమే నేను ఒకే రోజు 10 సినిమాలు, ఒక ప్రపంచ రికార్డు, ఒక గిన్నీస్ బుక్ రికార్డ్, వరల్డ్ రికార్డ్ కొట్టాలనే ఉద్దేశంలో తయారు చేస్తే, నేను జనరల్ క్యాజువల్గా ఒక్క రిక్వెస్ట్ ఫేస్బుక్లో పెడితే నాకు 300 అప్లికేషన్లు వచ్చాయి. అంత నూతన దర్శకులు స్క్రిప్ట్, బౌండెడ్ స్క్రిప్ట్తో రమ్మంటే అద్భుతమైన స్క్రిప్ట్, ఒకరిని మించి ఒకరు కథలతో ఉన్నారు. అయితే అనిపించింది, ఎస్, ఇంత 100 మంది తిరుగుతుంటే ఆపర్చునిటీస్ లేక ఇంతమంది బాధపడుతున్నారు. ఇప్పుడు నా 10 చిత్రాలు చాలా కౌంట్ తక్కువ అనిపించింది. వాళ్ళు వచ్చే విధానం బట్టి ఒక 300 మంది ఒక్క ఫేస్బుక్ రిక్వెస్ట్ తోటే వస్తే, ఇంకా మీడియా ద్వారా అయితే ఎన్ని వేల మంది వస్తారు, ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు, ఎంతమంది అవకాశం కోసం చూస్తున్నారు. మరి వీళ్ళందరికీ ఒక వేదిక కావాలి. నాకు ఇచ్చిన ఈ జన్మలో, ఈ సినీ ప్రపంచంలో నాకున్న తెలివితేటలు, నాకున్న 24 డిపార్ట్మెంట్ల మీద ఉన్న అవగాహన, మరి నాకున్న ఇప్పుడున్న ఆర్థికంగా నితిముత్యమని క్రియేట్ చేస్తే సూపర్ హిట్. ఓ శంకరాభరణం తీసుకున్న ఎన్నో చిత్రాలని కథకి పక్కకు రావాలి. అంటే చిన్న సినిమా, దీనికి చాలా వరకు కొత్త డైరెక్టర్లకే అవకాశం, బౌండెడ్ స్క్రిప్ట్తో వచ్చే వాళ్ళకే అవకాశం అని ప్లాన్ చేసి నేను ఎఫ్బీలో పెట్టాను. బౌండెడ్ స్క్రిప్ట్ వాళ్ళే నా దగ్గరికి సంప్రదించడం జరిగింది. ఇందులో మేజర్గా 99% కొత్త నటులకే అవకాశం ఇవ్వమని చెప్పాను. ఎందుకంటే కొత్త వాళ్ళు ఎంతో 100 మంది తిరుగుతున్నారు, వాళ్ళకి అవకాశం లేక ఇబ్బంది అవుతుంది. నన్ను ఈ మధ్యన ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్స్ నన్ను అప్రోచ్ అయినప్పుడు నేను అన్నాను, మీరు డైరెక్టర్ అయ్యారు, ఈజీగా అయిపోయారు, కానీ వచ్చే డైరెక్టర్ కావాలంటే వాడికి ఎన్నో ఇబ్బందులు, కాబట్టి మనం వానికి అవకాశం ఇద్దామని కూడా మా దర్శక సోదరులు కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈ జూలై ఎండింగ్లో ఒక స్టూడియోలో 10 చిత్రాలని ఏకకాలంలో ప్రారంభించే ప్లాన్ చేసాం. దీంట్లో మాత్రం టోటల్లీ కొత్త, మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుండి హీరో, హీరోయిన్స్, ఎవ్రీథింగ్ కొత్త వాళ్ళే. అంటే సృజనాత్మకమైన కథలు, కథ కూడా ఈ బూతులు ఇవి కాదు, దీనికి భిన్నంగా పాటలు పెట్టామా, ఐటెంలు పెట్టామా కాకుండా ఒక
భిన్నమైన స్టోరీ తీసుకొని ఆ స్టోరీని కమిటీ యాక్సెప్ట్ చేసేలాగా, కమిటీలో అది బాగుండాలి. ఆ చిత్రం బయటికి వచ్చిందంటే కమర్షియల్ హిట్ గురించి కాదు, మనం ఇక్కడ వేస్తే ఈ కూర్చున్న 50 మంది అభినందించగలగాలి, గొప్ప చిత్రాన్ని నిర్మించగలిగామనే లాంటి సినిమా తీయబోతున్నందుకు కొత్త దర్శకులు వారి వారి బౌండెడ్ స్క్రిప్ట్తో వచ్చేస్తే మొదటగా జూలై ఎండింగ్ ఆర్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో 10 సినిమాలు ప్రారంభిస్తాం. మళ్ళీ గ్యాప్ 2 నెలల గ్యాప్ తీసుకొని మళ్ళీ వెంటనే ఇంకో 10 మూవీస్ స్టార్ట్ అవుతుంది. ఆడియో ఫంక్షన్ కూడా ఒకేసారి 10 మూవీస్ చేస్తాం. అండ్ సినిమా రిలీజ్ కూడా ఒకేసారి 2 రాష్ట్రాల్లో చేస్తాం. అది మా కాన్సెప్ట్ అండి. దీనికి ప్రత్యేకంగా అందరూ సహకరించాలి. ఇది ఒక నూతన వరవడి, నూతన ఉద్యమం. ఇది ఒక న్యూ ఇన్నోవేటివ్ ఐడియా. ఇది భగవంతుడు నాకు ఇచ్చిన ఐడియా. దీనికి అందరూ సహకరించాలని కోరుతూ లోగో ఆవిష్కరణ కార్యక్రమానికి, పూజా కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి షాయి వెంకట్, అదేవిధంగా ఆర్ రామకృష్ణ గౌడ్ గారు, రామ్ సత్యనారాయణ గారు, మోహన్ గౌడ్, కాదంబరి కిరణ్, బసిరెడ్డి గారు, సురేష్ బాబు గారు, పద్మిని గారు, వరలక్ష్మి గారు, బాబ్జీ గారు, మురళి గారు, బెల్లం వేణుమాధవ్ గారు, మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సినీ దిగ్గజాలందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. షాయి వెంకట్ ఎప్పుడు చాలా రోజులుగా పరిచయం. ఆయన చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం ఆయనను చూస్తుంటే చాలా సింపుల్గా కనిపిస్తాడు, కానీ చేసే పనులు మాత్రము అద్భుతంగా గొప్ప పనులు చేస్తుంటాడు. అదేవిధంగా ఒకేసారి 10 సినిమాలు తీయడం అనేది చిన్న విషయం కాదు. ఇది సినీ చరిత్ర లోపలనే చాలా గొప్ప విషయం. ఇది అందరికీ ఆదర్శనీయం కూడా. మరి షాయి వెంకట్లో ఉన్నటువంటి ప్రతిభ, సృజనాత్మక శక్తి, ఇన్నోవేటివ్ ఐడియాసు సినీ ఫీల్డ్ అంతా కూడా మార్గదర్శకంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సినిమా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజిటల్ టెక్నాలజీ ప్రపంచంలో శరవేగంతో మార్పు చెందుతున్నటువంటి వ్యవస్థలో వస్తున్నటువంటి వ్యవస్థీకృతమైనటువంటి మార్పులకు తగ్గట్టుగా సినీ ఫీల్డ్ యొక్క ప్రాధాన్యత తగ్గిందని అనుకుంటున్నారు, కానీ అనుకున్నంత తగ్గలేదు. అదే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అదర్ టెక్నాలజీల ప్రభావం ఉన్నా సినీ పరిశ్రమ ఇంకా తన ప్రభావాన్ని కోల్పోలే. అయితే సినీ పరిశ్రమ ఒకప్పుడు రాజకీయాలనే ఎన్టీ రామారావు తారుమారు చేసినటువంటి స్థాయికి రాజకీయాల నాయకుల యొక్క టాలెంట్ను చూసి ఓట్లేపించి గవర్నమెంట్లోనే మార్చినటువంటి చరిత్ర ఎన్టీ రామారావుకు ఉంది. అంటే సినిమా ప్రజలను ప్రభావితం చేస్తా, ప్రజల అభిరుచికి తగ్గట్టు సినిమాలు తీయాలా, ఇది చాలా క్లిష్టమైనటువంటి అంశం. చాలామంది సినీ డైరెక్టర్లు, దర్శకులు, ప్రొడ్యూసర్లు అందరు కూడా ఏంటిదంటే ప్రజల అభిరుచికి తగ్గట్టు మేము సినిమాలు తీయకపోతే మా సినిమాలు ఫెయిల్ అవుతాయి అని. కానీ ఒక వీరుడైన నాయకుడు, దర్శకుడు లేదా సమర్థుడైనటువంటి ప్రొడ్యూసరు, దర్శకులు వీళ్ళందరూ కూడా సమాజాన్ని, అంటే సినిమా యొక్క ప్రభావం ఈ సమాజం మీద బాగా ఉంటుంది. సమాజంలో తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయాలు, నైతిక విలువలు, మానవీయ విలువలు, అంతేకాకుండా ప్రజల్లో దేశభక్తి, జాతీయత, శ్రమ సంస్కృతిని ప్రజల్లో నెలకొల్పవలసినటువంటి బాధ్యత సమాజం మీద అత్యంత ప్రభావవంతంగా చూపిస్తున్నటువంటి సినీ పరిశ్రమ మీద, భుజస్కంధాల మీద బాధ్యత, సామాజిక బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్నటువంటి చైనాని తీసుకున్నా, రష్యాని తీసుకున్నా, జపాన్, జర్మనీ, ఇంగ్లాండ్, అమెరికా లాంటి దేశాలు తీసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సినీ పరిశ్రమ అక్కడ ప్రజలందరినీ కార్యోన్ముఖులుగా, అంటే వర్క్ కల్చర్ వైపుగా, దేశభక్తి వైపుగా, జాతీయత వైపుగా ప్రజలందరినీ నడుముగట్టి బిగించి ముందుకు తీసుకుపోవడానికి తోడ్పడ్డాయి. ఇక్కడ కూడా భారతదేశంలో వేదభూమి, కర్మభూమి, అదేవిధంగా పుణ్యభూమి, ఇట్లాంటి భారతదేశంలో ఈరోజు అనేక పాశ్చాత్య పోకడలు వచ్చి వింత సంస్కృతులతోటి యువత దారి తప్పుతున్నటువంటి ఈ పరిస్థితి లోపల సినీ పరిశ్రమ ప్రజల మీద ఉన్నటువంటి ప్రభావాన్ని పాజిటివ్ డైరెక్షన్లో తీసుకుపోవాల్సినటువంటి సామాజిక బాధ్యత సినీ పరిశ్రమ మీద ఉంది. షాయి వెంకట్ కూడా
దేశభక్తి, జాతీయత, శ్రమ సంస్కృతి కలిగినటువంటి ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించేటటువంటి సినిమాలు కూడా తీస్తారని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే సినిమా ప్రజల అభిరుచికి తగ్గట్టు పోతే ప్రజలను నాయకుడు ప్రజలకు తగ్గట్టు ఓడు, ప్రజలను తన వైపు నడిపించుకుంటాడు, తన ఆలోచనలకు తగ్గట్టు నడిపిస్తాడు. సినిమా కూడా ప్రజలను అందరికీ డైరెక్షన్ ఇచ్చేటట్టుగానే తన యొక్క రోల్ తీసుకోవాలి. సరే, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ప్రజలకు ఈజీ గోయింగ్కి అలవాటు పడ్డారు, ఈజీ ఎర్నింగ్కి అలవాటు పడ్డారు, లీజర్ కల్చర్కి అలవాటు పడ్డారు. ఎందుకంటే రాజులు నవాబులు పరిపాలించిన నేల మీద ప్రజలందరూ ఆ టైపుకు. అదే జపాన్ తీసుకున్నట్టయితే డిఫరెంట్ కల్చర్, అక్కడ శ్రమ సంస్కృతి కలిగినటువంటి కల్చర్. చైనాని తీసుకుంటే ఎంజాయ్ ఇన్ వర్క్, మన దగ్గర ఎంజాయ్ ఇన్ లీజర్. ఆ డిఫరెన్స్ ఇక్కడ ఉంది. కాబట్టి ఎంజాయ్ ఇన్ వర్క్ లోపలికి మన వాళ్ళందరినీ తీసుకుపోవాలి. కష్టాలను సుఖాలుగా ఆలోచించేటటువంటి పద్ధతిగా ఏటికి ఎదిరిదేటటువంటి ఆలోచన విధానాన్ని ప్రజల్లో కలగజేయవలసినటువంటి భావ విప్లవాన్ని ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కృష్ణయ్య గారు ఎమ్మెల్యే, అలాగే వేదిక మీద ఉన్న నా సహచర ప్రొడ్యూసర్స్ అందరికీ, ఇక్కడికి ఆహ్వానితులుగా వచ్చిన మరి నిర్మాతలు, డైరెక్టర్లు, టెక్నీషియన్స్, అలాగే ఛానల్స్ వారికి, పత్రికా విలేకరులందరికీ నా నమస్కారాలు. నిజంగా చెప్పాలంటే ఈరోజు ఒక మంచి దినంగా చెప్పొచ్చు. సినిమాలు తీయాలంటేనే భయం వేస్తున్న ఈ రోజుల్లో 10 సినిమాలు తీస్తానని ముందుకొస్తున్న సాయి వెంకట్ గారికి ముందుగా నా అభినందనలు. ఎంతో ఈ సినిమాలతో చాలామంది టెక్నీషియన్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, హీరోస్ కానీ వారి కొత్త వారిని తీసుకుంటానని అంటున్నారు. అది ఇంకా మంచి విషయం. ఎందుకంటే ఇండస్ట్రీని నమ్ముకొని చాలామంది రోడ్లపైన తిరుగుతున్న వారు చాలామంది ఉన్నారు. ఇలాంటి అవకాశాల కోసం వెయిట్ చేసేవారు. తప్పకుండా వారందరికీ మంచి అవకాశం వచ్చి మంచి సినిమాలుగా తీసి మంచి పేరు రావాలని నేను కోరుకుంటా ఉన్నాను. సాయి వెంకట్ గారితో ఆయన ఇంతకుముందే చెప్పినట్టు నాకు చాలా రోజుల ఫ్రెండ్షిప్ అనుబంధం ఉంది. ఆయన మొదటి సినిమా యువకులు అనే సినిమాని నేను నైజాం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ఆయన సినిమాలో రూపాయి సంపాదించలేదు, కానీ డబ్బులన్నీ పోడగొట్టుకున్నాడు. కానీ ఆయన చేసిన రియల్ ఎస్టేట్లో చాలా డబ్బులు సంపాదించి మళ్ళీ సినిమా ఫీల్డ్ సినిమాలు 10 సినిమాలు హిస్టరీ రికార్డ్ చేయడం కోసం చేయడం నిజంగా మంచి విషయం. దీన్ని మంచి హృదయంతో మా అన్న కృష్ణన్న గారు వచ్చి, అలాగే ఇండస్ట్రీలో ఉన్న ఆయనకు మంచి సపోర్ట్ చేసే నిర్మాత అందరూ ఇక్కడికి వచ్చి వారిని అభినందించడం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. అలాగే సాయి వెంకట గారికి కూడా మాతో ఇంకా ఫ్యూచర్లో కూడా ఎలాంటి సహకారం కావాలన్నా నేను ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నాను. తప్పకుండా మా సహకారాన్ని అందిస్తాం అని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్. వేదిక మీద కూర్చున్నాడు ఆయన. సాయి వెంకట గారు చేసే పని ఏంటంటే, ఇప్పుడు మరో వ్యక్తి రామ సత్యనారాయణ కూడా మాట్లాడతాడు. 2 నిమిషాలు అంటే 5 నిమిషాలలో అయిపోతాయి ప్రోగ్రామ్. సాయి గారు, సాయి వెంకట్కి కొన్ని కోట్ల శుభాకాంక్షలు ఒకే ఒక్క వాయిస్తో చెప్తాను. సాయి వెంకట్ నిజంగానే చాలామందిని ఇతను వ్యక్తి కాదు ఒక శక్తి అని చెప్తారు. నేను చూసిన ఎంతోమందిలో చాలా తక్కువ మంది మాత్రమే శక్తి ఉంటుంది. అలాంటి శక్తి ఉన్న వాళ్ళల్లో నాకు చాలా ఆత్మీయంగా ఉండే వ్యక్తుల్లో ఒకడు సాయి వెంకట్. ఏ పని తలపెట్టినా స్వచ్ఛంగా, అంటే సంకల్ప బలం చాలా క్లారిటీతో ఉన్న వ్యక్తి. అది ఏ పనైనా కావచ్చు. నిన్న ఫోన్ చేసి, అన్నయ్య 10 సినిమాలు అనౌన్స్ చేస్తున్నాను కదా, నువ్వు వచ్చి కొబ్బరికాయ కొట్టి నీ తమ్ముడిని ఆశీర్వదించు అన్నాడు. చాలా పెద్ద ఆయన, నాకంటే వేరే విషయం. ఆశీర్వదించు అనగానే, అన్నయ్య నాకు ఒక సాయం చేయవా అన్న. ఏంటి అంటే, 1 లక్ష రూపాయలు కావాలన్నయ్య. ఏంటన్నయ్య? నేను ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను, సందర్భం గురించి ఆగుతున్నాను. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో గత 15-16 సంవత్సరాల నుంచి నేను ఉన్నప్పటికీ ఇప్పుడున్న వాతావరణంలో పేదవాళ్ళకి సహాయం చేయవలసిన అవసరం ఎక్కువ ఉంది. కాబట్టి నీ దగ్గర ఇలాంటి డబ్బులు అడుగుతున్నాను నేను అన్న ఇంత అమౌంట్ డెఫినెట్గా ఇస్తా, రేపు శుభ సందర్భం కాబట్టి రేపు మాత్రం 25,000 రూపాయలు ఇస్తానని ఈరోజు నన్ను రమ్మన్నాడు ఆయన. అంటే ఒక మంచి వ్యక్తిని చెప్పడానికి కొలతలు లేవు.
ఇలాంటి సహాయాలు ఎన్నో చేయొచ్చు, కానీ ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో చేసే సహాయం మాత్రం డెఫినెట్గా నేను ఎప్పుడు మీతో చెప్తూ ఉంటాను. చాలామంది కళాకారులు, ఆర్టిస్టులు, సినిమా ఆర్టిస్టులు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ అనగానే చాలా రంగుల్లో ఉంటారని అనుకుంటారు, కానీ అందులో చాలామంది సగం పూట మాత్రమే భోజనం చేస్తూ ఆరోగ్యం క్షీణిస్తూ పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళని పరిశ్రమ పట్టించుకోక నాయకులు అంటే అన్నయ్య లాంటి వాళ్ళు కాదు, మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నాయకులు పట్టించుకోక మట్టి మంచంలో శాశ్వతంగా నిద్రపోవటానికి కళ్ళు తెరిచి ఆశగా ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అంటే గ్రేట్. అంటే ఈ 25,000 రూపాయలు ఎంతమందికి ఇస్తావు, ఎలా ఇస్తావు కాదు, ఇది ఒక ఇన్స్పిరేషన్. ఒక మోహన్ అన్న ఇవ్వచ్చు, ఒక రామ్ సత్యనారాయణ గారు ఇవ్వచ్చు, ఒక బాబ్జీ ఇవ్వచ్చు, ఒక పద్మిని ఇవ్వచ్చు, ఒక విజయ్ అన్న ఇవ్వచ్చు, రామకృష్ణ కూడా ఎప్పుడూ ఇస్తూనే ఉంటాడు, సురేష్ ఎప్పుడు మాతో ఉంటాడు, ఇలా మా చంద్రమహేష్ గారు, ప్రతి వాళ్ళు కూడా ఈ వేదిక మీద ఉంటాం. ఈవేళ 10 సినిమాలు అనౌన్స్ చేస్తున్నప్పుడు అంతకుముందు ఇంకా ఎక్కువ సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు. వద్దనే స్లోగా చేద్దాం, 10 చేద్దాం అని చెప్పి నేను సలహా చెప్పాను. ఇవాళ 10 అనౌన్స్ చేసి 100 మందికి, కొత్త దర్శకులకి, కొత్త టెక్నీషియన్లకి అందరికీ దారి చూపిస్తే మా సాయి వెంకట్ చిరకాలం ఇలాగే ఉండి అందరికీ సాయం చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. ముందుగా ఉద్యమ బంధువు ఈ గడ్డ పైన ఎక్కడ ఉద్యమాలు గడ్డ భావనలు వస్తున్న రోజుల్లో సినిమా ఎంత గొప్పది, ప్రపంచ దేశాల్లో సినిమా ఎటువంటి మార్పులు తీసుకొచ్చింది అనే విషయాన్ని ఇంత గొప్పగా తెలియజేసి సినిమా యొక్క గొప్పతనాన్ని చాటినందుకు అన్న నమస్కారం అన్నా మీకు. పోతే ఒకే మాట, ఇప్పుడు సాయి వెంకట్ గారు 10 సినిమాలు ఒకేసారి ప్రారంభిస్తూ గిన్నిస్ బుక్ రికార్డులు ఎక్కబోతున్నారు అన్నారు. నేనంటాను, వెంకట్ గారు మీరు గిన్నిస్ బుక్ రికార్డులో ఎక్కుతున్నారో లేదో, కానీ కాకి అన్న చెప్పినట్టుగా సినిమా పరిశ్రమలో ఈరోజు చాలామంది ఆకలితో, కష్టాలతో, కన్నీళ్లతో అల్లాడుతున్నారన్న, వాళ్ళందరికీ ఫుడ్ పెడుతున్నారు. అది గిన్నిస్ బుక్ అంటే ఎక్కువ గ్రేట్, గిన్నిస్ బుక్ తర్వాత. కాబట్టి ఒక ఆక్షన్ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్స్. తర్వాత సాయి వెంకట్ గారు ఇంతమందిని ఇక్కడికి తీసుకొచ్చి 10 సినిమాలని ఈ రోజు ఓపెన్ చేశారు. నెక్స్ట్ 100 సినిమాలు ఎట్ ఏ టైం ఓపెన్ చేస్తారని అనుకుంటున్నాను. ఆయన సాధించి చేస్తారు. హ్యాట్స్ ఆఫ్ టు సాయి వెంకట్ అండ్ గ్లోబల్ మీడియా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. చేసినప్పుడు సోదరుని వెంట నేనున్నాను. అది ఈ సందర్భంగా నేను గర్వపడుతున్నాను. మొదటి సంతకం పెట్టిన చాయరా కాన్సోలో జరిగాను, మళ్ళీ కలిసినాము. అది థ్యాంక్ యూ. నా పేరు హర్ష. నా దగ్గర లేనిది లేదంటుంటారు, కానీ నాకు కావాల్సింది ఇంకేదో ఉంది. దానికోసం ఎంత దూరమైనా వెళ్ళాలనిపిస్తుంటుంది. ఊరిని దత్తత తీసుకోవటం అంటే జేబులో డబ్బులు తీసి రంగులు రోడ్లు వేసి వెళ్ళిపోతాను అనుకున్నారా? వీడిని వాడిని